హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. చోలే మసాలా కర్రీ మనకి చపాతీలోకి కానీ వెజ్ పలావ్ ఆర్ బగారా రైస్లోకి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. నా రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చిందండి. చూడండి ఎంత కలర్ఫుల్ అండ్ ఎమ్మీగా ఉందో. దీనికి మనం ఏంటంటే నైటే నానబెట్టుకోవాలండి. చోలేని మనము నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత మనం ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చోలా ఉడికినప్పుడే అందులోకి సాల్ట్ వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. చూడండి ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందే నేను నానబెట్టినాను కాబట్టి ఒక 4 విజిల్స్ అయితే మనకి సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఒక 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకొని ఒకసారి చూద్దామండి ఉడకాయా లేదా అనేసి. ఇలా ఒకసారి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో ఒకసారి ఇట్లా ప్రెస్ చేయగానే మనకి ఉడికిపోతుంది, తెలిసిపోతుంది. ఇట్లా స్మాష్ అయినట్టు అయిపోతే చూడండి చక్కగా ఉడికిపోయాయి చోలే. ఇప్పుడు మనము అందులో వాటర్నికి ఒక దాంట్లో వేసుకోవాలండి. తర్వాత మనము గ్రేవీ కోసం యూస్ చేసుకోవచ్చు వాటిని. ఇలా జాలి కట్టేసుకొని కొంచెం కూల్ వాటర్తో కడిగేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలాకి ఇక్కడ హోల్ గరం మసాలా, స్పైసెస్, ఆనియన్, టమాటో తీసుకున్నాను. 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క తీసుకున్నానండి. అందులోనే మనము ఆనియన్ని వేసుకుందాము. ఒకసారి ఆనియన్ వేసుకున్నాక మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇలా ఆనియన్ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ చేసేసుకున్నాక మనము ఇందులోనే టమాటోని కూడా యాడ్ చేసుకుందాము. టమాటో కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ ముగ్గురు పెట్టేసుకుని ఒక 2.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, ఒక 2 బగారా ఆకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి అంతా మిక్స్ చేసుకున్నాక అన్నీ వేగిపోయాయి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనము ఇందులోనే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పురిని ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనము ముందుగా బాయిల్ చేసుకున్న చనాని చోలేని ఇందులోకి వేసేస్తే అయిపోతుంది. ఇందులో వేసేసి మసాలా అంతా చోలకి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఎలాంటి ఇంకా వేరే మసాలాస్ ఏమి యాడ్ చేయనండి. కారం, సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేస్తాను. చూడండి చక్కగా మనకి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మనము దాల్చిన చెక్కను యాడ్ చేయడం వల్ల కలర్ అనేది మనకి మంచిగా వస్తుందండి స్పైసెస్ యూస్ చేసినప్పుడు. చూడండి ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది కదా, అప్పుడు ధనియాల పొడి, అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, అలాగే కారము
కారం కూడా నేను ఎలాంటి ప్యాకెట్ కారాలు బయటివి ఏవి వాడనండి. ఇంట్లో పట్టించుకున్న కారంని మాత్రమే యూస్ చేస్తాను. చూడండి, తగినంత కారము యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా వడబోసి పెట్టుకున్న చోలేని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఆయిల్ కూడా మనకి సెపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ముందుగా పక్కన పెట్టుకున్న చోలేని ఇందులోకి వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా మంచిగా కింద నుండి పై వరకు ఇట్లా మిక్స్ చేసేసుకుంటే మనకి మసాలా అదంతా కూడా మంచిగా పట్టుకుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, చోలే ఉడికించిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని యాడ్ చేయండి. అప్పుడు అనేది మనకి గ్రేవీ అనేది చాలా బాగా కలర్ఫుల్గా యమ్మీగా ఉంటుంది. మనము ఎలాంటి అవుట్ సైడ్వి మసాలాలు కానీ ఏవి వాడకుండా చాలా యమ్మీ అండ్ టేస్టీగా చోలే మసాలా కర్రీ ఇంట్లోనే సూపర్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కొద్దిగా మనకి కర్రీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంత వరకు కొద్దిగా వాటర్ కూడా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే గ్రేవీ కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కలర్ చూడండి ఎంత బాగుందో. మనం ఇందులో ఇంకా వేరే ఏమి యాడ్ చేయలేదు కదండి. జస్ట్ గరం మసాలా, స్పైసెస్లో మనం దాల్చిన చెక్క యూజ్ చేయండి. అలాగే మనము ఉడికించుకున్న శనగల వాటర్ని కూడా ఇలా పక్కకు తీసి పెట్టుకొని అందులో యూజ్ చేయండి కర్రీలో. అప్పుడు మనకి కలర్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి మనం కలర్ కోసం ఏమీ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా చక్కగా టేస్టీ అండ్ హెల్దీ చోలే మసాలా కర్రీ ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనం చపాతీలోకి కానీ వెజ్ పలావ్ అలాగే బగారా రైస్లోకి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే నా లంచ్లో ఇలా చపాతీతోటి తీసుకున్నానండి కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరికొన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. యమ్మీగా నేనైతే నా లంచ్ని ఫినిష్ చేసుకున్నానండి చోలే మసాలా కర్రీతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.